హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే గుడ్లు వెండి నెత్తళ్ళు చారుతో వస్తానన్నమాట. రెసిపీ అయితే చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక టాపిక్ చెప్పాలన్నమాట. ఏంటంటే నాకు అస్సలు వంటలు రావు ఫ్రెండ్స్. పెళ్ళైన కొత్తలోనే నాకు అస్సలు చిన్న ముక్క కూడా రాదు. ఒకటో రెండో అలా ర్యాండమ్గా వచ్చనమాట. అవి కూడా అంత బాగా చెయ్యలేను. అయితే మా మా మీ పిల్లలకి అసలు వంటలు కూడా నేర్పించలేదా ఏంటి అనేసి మా అమ్మ వాళ్ళు అన్నారనమాట. అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎలాగన్నా వంటలు నేర్చుకోవాలి, శబాష్ అనిపించుకోవాలనే ఉద్దేశంతోని వంటలు నేర్చుకుని పక్కింటి ఆంటీ వాళ్ళని మా అమ్మ వాళ్ళు అడిగి రెసిపీస్ నేర్చుకున్నాను. ఇప్పుడైతే యూట్యూబ్ అది ఉంది, అలా చక్క చేసేస్తున్నారు ఏ రెసిపీ కావాలన్నా. అప్పుడైతే ఏం లేవు కదా ఫ్రెండ్స్, 10 ఇయర్స్ బ్యాక్. అయితే నేర్చుకున్నాను. మనం ఎలాగైనా వీళ్ళతో శబాస్ అనిపించుకోవాలనేసి నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏ వంట అయినా సింపుల్గా చేసేస్తే చాలా సూపర్గా టేస్టీగా వస్తాయి అన్నమాట. అయితే ఫ్రెండ్స్, చాలు చాలే అమ్మ చెప్పావు, కానీ ఇప్పుడు రెసిపీ చెప్తావా మాకు అంటారా? రెసిపీ ఏంటంటే, ముందు ఎండునెత్తల్ని వేడి నీళ్ళు వేసి బాగా వాష్ చేసుకొని, తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని గుడ్లు వేపించుకొని, తర్వాత నెత్తలు కూడా వేపించుకొని తీసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపించుకున్న తర్వాత అందులో చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపించుకున్న తర్వాత టమాటీలు వేయాలన్నమాట. అవి బాగా మగ్గాలి. 2 టమాటీలు వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే నీళ్ళ చారు కదా, గుడ్లు చారు కదా, చాలా నీళ్ళుగా ఉండాలన్నమాట. ఎక్కువ టమాటీలు వేస్తే గ్రేవీ అయిపోద్ది కదా. 2 టమాటీలు వేసి వేపించుకున్న తర్వాత తర్వాత చింతపండు పులుసు వేసేసుకోవాలన్నమాట. లాస్ట్లో నెత్తలు వేసేసుకోవాలి. దగ్గు జలుబు ఏ ఉన్నా సరే సింపుల్గా పోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, జాడుగా బాగా తినాలనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడైతే వంటలు అయితే చాలా సూపర్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళే అన్నారు, మీకు వంటలు రావా, వంటలు కూడా నేర్పించలేదని అన్న వాళ్ళే ఇప్పుడైతే చాలా సూపర్గా నా వంట అంటే ఇష్టపడతారనమాట. చాలా బాగా చేస్తుంది ఆవిడ అనేసి. అంతే ఫ్రెండ్స్, మన దగ్గర చిన్న లోపం ఉంటే అలా అయితే చూపిస్తారు. మన దగ్గర వాళ్ళ దగ్గర ఏమున్నా సరే మనం ఏమనం, కానీ మన దగ్గర చిన్న లోపం ఉంటే మాత్రం అయితే చూపిస్తారనమాట. లాస్ట్కి వంట అయితే నేర్చుకున్నాను. ఎవరితో మాట పడినా వాళ్ళతో అయితే శబాష్ అనిపించుకున్నాను. అంతే ఫ్రెండ్స్, పట్టుదల కృషి ఉండాలి ఏ ఏ విషయంలో అన్నా సరే. అయితే మన గుడ్లు ఎండునెత్తళ్ళు చారు అయితే చాలా సూపర్గా వచ్చింది. చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. గ్రేవీలా కాకుండా ఇలా చారులాగా తింటే చాలా మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఏమున్నా చాలా బాగుంటుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.